క్లాసెస్ చేస్తున్నావా? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, ఆల్టర్నేటివ్ నేను ప్రాక్టీస్ చేసిన సార్ కొన్ని వీడియోస్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి పాత కొన్ని చేసిన. ఓకే, గుడ్ గుడ్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా వాటిలో? ఓకే సార్, అంటే లేదు సార్, మళ్ళీ వీడియో చూసుకుంటా కొన్ని చేసిన. ఓకే, గుడ్ సార్. సో టుడే మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే బీఆర్ఎస్ ఎలా చేయాలో చూస్తాం. పీడిఎఫ్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయి. కనిపిస్తుంది సార్. సో ఇవి ఏంటంటే టోటల్గా బిజినెస్తోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంటే ఏంటి, బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో మనం కస్టమర్స్ నుంచి బ్యాంకు ద్వారా రిసీవ్ చేయడం కానీ, చెక్స్ ద్వారా రిసీవ్ చేయడం కానీ, లేదంటే మనమే చెక్స్ ద్వారా పేమెంట్ చేయడం కానీ, డిపాజిట్స్, విత్డ్రాస్, పేమెంట్స్, రిసిప్ట్స్, ఇవన్నీ అన్నీ కూడా మొత్తం బ్యాంకులతోనే జరుగుతాయి. సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్కి తర్వాత మన బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్ ఈక్వల్ అవ్వాలి. సో అన్రీకెన్సిల్ నుంచి రీకెన్సిల్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో మన బ్యాంక్కి వెళ్తే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 1 month కానీ 2 months కానీ అడిగితే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఏ కస్టమర్ లేదంటే ఏ సప్లయర్కి మనం ఎప్పుడు చెక్ ద్వారా పే చేసినాం, నెఫ్ట్ చేసినాం, ఆర్టీజీఎస్ చేసినాం, సో ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగా ఎంటర్ చేసుకుంటాం, బ్యాంకులతో ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎలా చేస్తాం అనేది ఈ బీఆర్ఎస్ అనమాట. ఓకే, చూసి కంట్రోల్ బి, సర్వీస్ ఓరియంటెడ్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టు. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ నో పెట్టు. ఇది కూడా నో పెట్టు. నేను చెప్పండి సార్, డైరెక్ట్గా వచ్చేస్తే వెళ్ళాలి. డేట్, దీంట్లో డేట్లు అనేది మ్యాండేటరీ. ఓకే, ఒక నిమిషం సార్. ఓకే సార్. 5 minutes. యా, సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ ఓచర్స్లో నుంచే పోస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ రిసిప్ట్ మనకి డేట్లు మ్యాండేటరీగా మార్చుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 1/4 ఉంది. ఓకే, డేట్ మాత్రం 1/4, ఇయర్ ఇదే పెట్టేద్దాం. ఆల్ట్ సి. ఇక్కడ చూస్తే వసీం, మురళి 2 పార్ట్నర్స్ అనమాట. ఇద్దరు కలిసి బిజినెస్లో అమౌంట్ పెట్టడం జరిగింది. వసీం క్యాపిటల్ 3 lakhs, మురళి క్యాపిటల్ 5 lakhs పెట్టారు. ఆల్ట్ సి. మురళి క్యాపిటల్ వీటి వచ్చేసి బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సేవ్. సో ఈ చెక్ నెంబర్స్ అవి ఉంటాయి కదా, చెక్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చుకోవచ్చు.
ఓకే, ఇన్స్టాల్ నెంబర్ అది. బ్యాంక్ కూడా ఏ బ్యాంక్ అనేది కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఫర్నిచర్ 50,000 బై పేయింగ్ చెక్ 24 పేమెంట్. ఓన్లీ చెక్కులతోనే బ్యాంకులతోనే జరుగుతాయి ఆల్ట్స్. యూనియన్ బ్యాంక్. రెంట్ బిల్డింగ్ ఫర్ ఆఫీస్, అడ్వాన్స్ రెంట్ బిల్డింగ్, కరెంట్ అసెట్స్ పేమెంట్లో తీసుకోవాలి. డేట్ లేదు, 24లోనే ఎంటర్ చేద్దాం. ఓపెన్ అండ్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంక్ కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. కాంట్రా ఏటీఎం లేదు, 24లోనే ఎంటర్ చేద్దాం. యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000 ఫర్ పెట్టి క్యాష్, ఇది కూడా కాంట్రానే. బ్యాంక్ అనేది పెట్టి క్యాష్ ద్వారా ఆల్ట్. One five. Taken loan from Interflex Services 75,000 by check. F6. Date March 15. Alt C. Loans availability. Union Bank. Paid rent 8,000 by Syndicate Bank check 25. Payment. Rent. So 8,000. ఇప్పుడు బ్యాంకులతో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, గమనించాలి. అవును సార్, సిండికేట్ 16 issued a Union Bank check to Interflex Services 25,000. So payment 16. Union Bank 26 purchase a printer cost 10,000 for office use from Star Printers. Contra. Yeah, like journal. 6. Let's see. Let's see. Star Printers. Control C. Creators. Further 26 commission received 65,000. ఇది ఒకటి క్యాష్ తో జరిగింది. ఓకే, 65. One 7 cash deposit in Syndicate Bank 23,000. One 7 deposit కదా.
28 pay to Star Printers. One nine Union Bank charged 5,500 from the account for checkbook charges. ఇందులో అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు డబ్బులు. అదే సార్. 29 interest on loan payment. Debt expenses. Syndicate. Cash transfer from Union Bank to Syndicate Bank 110. So very profit. So net profit 51,500. 51,500. చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి, ఇక్కడ చేసుకోవచ్చు. చూడు ఒక్కటే కనబడుతుంది మనకి. మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా కావాలి అంటే ఏం చేస్తాం, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తే సరిపోతుంది. మొత్తం మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని పడిపోతాయి. ఓకే, సో ఇప్పుడు అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేద్దాం. సో ఏ బ్యాంకుతో ఏ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇక్కడ బ్యాంకింగ్లోకి వెళ్దాం. బ్యాంకింగ్లో వెళ్ళిన తర్వాత బ్యాంక్ రీకన్సిలేషన్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత బ్యాంక్ వైజ్ చూసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్తో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి. సో రిసిప్ట్స్, పేమెంట్స్, కాంట్రా 3 ఉన్నాయి. సో చెక్, వౌచర్ టైపు, డేటు, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే ఎంటర్ చేస్తే ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు అది షో చేస్తాయి. తర్వాత బ్యాంక్ డేట్. ఇప్పుడు మీరు చూస్తే మీ బ్యాంక్ ఏమో HDFC బ్యాంక్, నా కంపెనీ ఏమో SBI బ్యాంక్. నేను నా SBI బ్యాంక్ చెక్ రాసి ఇస్తాను మీకు. మీరు ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళి మీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన డేట్ ఉంటుంది. ఆ డేట్ ఏ రోజు డేట్ పడిందో ఆ డేట్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకొని ఇక్కడ ఇవ్వాలి. సో అది 3 days పడవచ్చు, మీ అకౌంట్లో 4 days పడవచ్చు, 1 week కూడా పడవచ్చు. సో కింద చూస్తే బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్ కంపెనీ బుక్స్, అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్. సో మీ స్టేట్మెంట్స్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్కి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, బ్యాలెన్స్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్ 5,98,500 ఉంది. అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ ఇంకా 2,76,500 మ్యాచ్ అవుతే అప్పుడు బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్ ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఆ స్టేట్మెంట్ తెచ్చుకొని ఆ స్టేట్మెంట్ అనేది డేట్లు ఇక్కడ ఇచ్చుకోవాలి ఈ ప్లేస్లో. సో ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్లు. ఇది నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్తో ఎన్ని జరిగాయి, సో అవి కూడా అంతే. ఓకే, ఈక్వల్ అవ్వాలి మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇక్కడ చెక్ రిజిస్టర్ చూసుకుంటే ఇక్కడ చూడు, అన్రీకన్సిల్ సిండికేట్ బ్యాంక్ నుంచి 3 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ నుంచి 7 ఉన్నాయి. వీటికి డేట్లు ఇచ్చుకోవాలి. రైట్ సైడ్లో రీకన్సిల్ అని ఉంటుంది, దానికి క్లిక్ చేస్తే సేమ్ అదే ప్లేస్లోకి మళ్ళీ వెళ్తాం. ఇక్కడ డేట్లు ఇద్దాం. 1/4 కదా, నేను 1/5 ఇస్తాను, నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను. 2 అంటే జస్ట్ 3 రోజులు 4 రియల్ టైం అయితే కనుక 3 రోజులు 4 రోజులు డేట్ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ కాబట్టి డేట్లు మారవు. ఓకే, అందుకోసం 1 month గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, మే అంటే ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ మంత్ 1/6. జూన్ అంటే 7, 1 జూలై 7, సెప్టెంబర్ అంటే అక్టోబర్ 1/8, అక్టోబర్ అంటే నవంబర్ 1/11. యాక్సెప్ట్ ఆర్ నో, ఎస్ వచ్చేసాయి. ఇక్కడ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి సిండికేట్ కూడా బాగుతారు. 2 ఏప్రిల్ కదా, 1/5
మే కదా, ఓకే 1/6 అంటే ఆగస్టు 1/8, ఆగస్ట్ అంటే సెప్టెంబర్ 1/9, సెప్టెంబర్, అక్టోబర్ 1/10. అయినాయా? రీకన్సిల్ అయినాయా? అవును సార్. ఒకసారి స్కిప్ బ్యాక్ రీకన్సిలేషన్ యూనియన్ బ్యాంక్. సో 2 అవ్వలేదు. సో ఇవేంటి కాంట్రాక్ట్ సంబంధించినవి. ఇంకొకటి వచ్చేసి పేమెంట్. సో రియల్ టైం అయితే కంపల్సరీగా మ్యాచ్ అయిపోతాయి అమౌంట్ కింద. ఓకే, దీంట్లో 2 కాలేదు, ఇందులో 1 కాలేదు. ఇట్లా కంపల్సరీగా మ్యాచ్ అవుతాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి దీనికి 100% మ్యాచ్ అవుతాయి. ఓకే, సో ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే సార్, క్లియర్. ఇది బ్యాంక్ రీకన్సిలేషన్ అంటాం. డేట్స్ మెయింటైన్. యా, డేట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మీ బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్గా ఉండి మనం అమౌంట్ మ్యాచ్ చేసుకోవాలి. అది క్లియర్ అవుతుంది. దీన్ని బీఆర్ఎస్ అంటాం. ఓకే ఓకే సార్.